నమస్కారం. మీ అందరికి బాను కథలలోకి స్వాగతం. కాసేపటి తర్వాత కావేరికి ఇంకో ఆలోచన వచ్చింది. అన్నయ్య, వైజాగ్ డిపోకి ఫోన్ చేసి నా బ్యాగ్ ఆ బస్లో ఉన్న విషయం చెప్పి జాగ్రత్తగా చేయమంటే బాగుంటుంది కదా అని చెప్పింది. బాగుంటుంది కాని ఆ బ్యాగ్ మర్చిపోయి దిగావు అని చెబితే అస్సలు బాగోదు. ఈ విషయం బయటకు వస్తే ఇన్స్పెక్టర్ చెల్లికి పిచ్చి అనుకుంటారు. నోరు మూసుకుని కూర్చో. హేమంత్ కసిరాడు. మరి నా బట్టలు? నేను వైజాగ్కి వెళ్లేసరికి ఎవరైనా తీసుకుంటే అని ప్రశ్నించింది. పోతే పోనీ చిరాకుగా చెప్పాడు. సరేలే, నువ్వేమీ ఫోన్ చేయకు. బస్సు దిగిన తర్వాత నన్ను వైజాగ్ బస్సు ఎక్కించేయి. నేను వెళ్ళి ఎలాగోలా నా తిప్పలు నేను పడతాను అని చెప్పింది. అంటే ఇక్కడ మళ్ళీ బస్సు దిగి వైజాగ్ వెళ్తావా? ఈసారి వైజాగ్ బస్సు నుంచి దిగి ఏ బస్సు ఎక్కుతావమ్మా తల్లి? ఈ బస్సులో మేమున్నాం కాబట్టి సరిపోయింది. ఇంకా ఏ బస్సు ఎక్కేసి వెధవ తమాషాలు ఏమీ చేయకు అని చెప్పాడు. మరైతే ఇప్పుడు ఎలా? అడిగింది. నాతో పాటు ఖమ్మంకు వచ్చే. 2 రోజులు ఉన్న తర్వాత వాళ్ళిద్దరి గురించి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేయాలో నేనే చెబుతాను అని చెప్పాడు. నేనేమీ ఇక్కడ ఉండను. నేను వైజాగ్కి వెళ్ళిపోతాను. ఏదైనా అనుకోని కారణాల వల్ల ఎగ్జామ్ మిస్ అయితే లెటర్ పెట్టుకుంటే 15 రోజుల్లో ఏదైనా చేస్తాము అని వీసీగారు చెప్పారని వందన చెప్పింది. నేను వెళ్ళి లెటర్ పెట్టుకుని చదువుకుంటాను కావేరి చెప్పింది. మరి వైజాగ్ బస్సు ఎక్కిస్తే ఇటు ఎందుకు దిగివచ్చావు? కోపంగా ప్రశ్నించాడు. నిజంగా నేను రాలేదు అన్నయ్యా, కావేరి చెప్పింది. హేమంత్ కాస్త వంగి చెల్లెలికి దగ్గరగా వచ్చి ఇద్దరూ కావాలని వేషలేస్తున్నారేమో అని అనుమానం వస్తుంది. మొన్నేమోవాడు బీరువా స్టోరీ చెప్పాడు. ఇప్పుడేమో నువ్వు వైజాగ్ బస్సు ఎక్కిస్తే మళ్ళీ వచ్చి ఇక్కడ బస్సు ఎక్కి సినిమా చూపించావు అని అనుమానంగా చెప్పాడు. స్టోరీ లేదు, సినిమా లేదువాడు ఏదో చెప్తుంటే నువ్వు నన్ను నమ్ముతున్నావు. నా మాటలు మాత్రం నమ్మటం లేదు కావేరి బాధగా చెప్పింది. నమ్మేలా నువ్వు లేవుగా, హేమంత్ చెప్పాడు. ఇప్పుడు నువ్వు నమ్మకు. తర్వాత నీకు నిజం తెలుస్తుంది. అప్పుడు నమ్మదువులే. కాని 2 రోజులు ఉండడానికి నా దగ్గర బట్టలు లేవుగా అని దిగులుగా చెప్పింది. నాన్న ప్రతినెలా నీకు ఎకౌంట్లో డబ్బులు పంపిస్తూనే ఉంటారుగా. నా సాలరీ రాగానే 5% కమిషన్ అని ప్రతినెలా నా దగ్గర నుంచి తీసుకుంటావుగా. అందులో కొనుక్కో అని చెప్పాడు. అది ఖర్చు పెట్టుకోకూడదు అన్నయ్యా, దాచిపెట్టుకోవాలి. అయినా చెల్లికి బట్టలు కొనలేని వాడివి నువ్వేమన్నయ్యవి చెప్పింది. పళ్ళు రాలగొడతాను. ఇలాగే చెప్పి మొన్న 10 జతలు తీసుకున్నావు. ఇప్పుడు బ్యాగ్ వైజాగ్ బస్సులో వదిలేసి మళ్ళీ కొనమంటున్నావు. ఈసారి నువ్వే కొనుక్కో అని చెప్పాడు. కావేరి ఏదో మాట్లాడబోతుంటే నోరు మూసుకుని ఉండు, నాన్ స్టాప్గా వాగుతున్నావు అని కసిరేసరికి అన్నయ్య భుజం మీద ఒక్కటేసి ఇంకా కిటికీలోంచి బయటకు చూసుకుంటూ తను వైజాగ్ బస్సు నుంచి ఖమ్మం బస్సు ఎలా ఎక్కిందా అని ఆలోచిస్తూ ఉండిపోయింది. వీళ్లు శుభ్రంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉండడంతో, అటు సతీష్ నిద్రపోతూ ఉండడంతో కిషోర్ ప్రశాంతంగా కావేరిని చూసుకుంటూ ఉన్నాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అవగానే కావేరి అటు తిరిగి చూసుకుంటూ ఉండిపోయింది. అయినా సరే అప్పుడప్పుడు కావేరిని చూసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు మాత్రం హేమంత్ ఖమ్మంలో ఆకాష్ గురించి కాకుండా కిషోర్,
కావేరి గురించి ఆలోచించుకుంటూ ఉండిపోయాడు. బస్సు అనుకున్న సమయానికి ఖమ్మం చేరుకుంది. ఖమ్మం ఖమ్మం అని అరుస్తూ ఉంటే హేమంత్ లేచి బ్యాగ్ సర్దుకుంటూ ఉంటే కిషోర్ లేచి తమ బ్యాగ్ పైనుంచి కిందకి దింపాడు. ముందు కిషోర్ తర్వాత సతీష్ తర్వాత కావేరి, లాస్ట్లో హేమంత్ దిగారు. నలుగురు ఖమ్మానికి రావడం ఇదే మొదటిసారి కాబట్టి చుట్టూ చూసుకుంటూ బయటకు వస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు వచ్చారు. సార్, నన్ను ఆకాష్ సార్ పంపించారు అని అందులో ఒకడు పరిచయం చేసుకున్నాడు. అంత కరెక్టుగా మమ్మల్ని ఎలా కనిపెట్టావు? హేమంత్ అనుమానంగా అడిగాడు. ఆకాష్ సార్కి వాళ్ల మామయ్య దగ్గరనుంచి మీ ఫోటో వచ్చింది. అది సార్ మాకు పంపించారు అని ఫోన్లో హేమంత్ ఫోటో చూపించాడు. ఇంకా నలుగురు వాళ్లతో పాటు బయటకు వెళ్లారు. ఇద్దరితో మాట్లాడుతున్న నలుగురిని దూరం నుంచి ఒకడు ఫోటోలు తీశాడు. ఆకాష్ పంపించినవాళ్లు కార్ తీసుకొచ్చారు. వాళ్ళు ఇద్దరు వచ్చారు. ముగ్గురు వస్తున్నారు. ఐదుగురు ఒకే కార్లో కూర్చుని రావచ్చు అనుకున్నారు. కాని నలుగురు వచ్చారు. పైగా ఒక ఆడపిల్ల అయ్యేసరికి అందులో ఒకడు ఆటోలో రావడానికి సిద్ధపడి వెళ్ళిపోయాడు. డ్రైవింగ్ స్వీట్లో డ్రైవర్ కూర్చున్న తర్వాత హేమంత్ కావేరిని ఎక్కించి తర్వాత తను కూర్చున్నాడు. ఇద్దరిలో ఒకరు తన పక్కన కూర్చుంటే మరొకడు ముందు సీట్లో కూర్చుంటాడని అనుకున్నాడు. కిషోర్ సతీష్ని, ఈసార్ పక్కన కూర్చో, నేను ముందు కూర్చుంటాను అని చెప్పాడు. కుదరదు అని సతీష్ గట్టిగా చెప్పాడు. సరే, నువ్వు ముందు కూర్చో, నేను సార్ పక్కన కూర్చుంటాను. అదే కుదరదు అని చెప్పాడు సతీష్. అప్పుడు హేమంత్, కావేరి, డ్రైవర్ ఆశ్చర్యంగా సతీష్ వైపు చూశారు. రెండిటికి ఒప్పుకోకపోతే ఏం చేయాలని అని అడిగాడు హేమంత్. మేము ఎక్కడికి వెళ్ళినా పక్కపక్కనే కూర్చుంటాము, ఇప్పుడు కూడా అలాగే కూర్చుని వస్తాము. ఈసారి డ్రైవర్ ఎలా అని అడిగాడు. సతీష్ కొంచెం సేపు ఆలోచించి, మేము వెనకాల ఆటోలో వస్తాము. అప్పుడు కదా సార్ నన్ను ఉద్యోగంలోనుంచి తీసేసేది. ఎక్కి కూర్చోండి సార్ అని డ్రైవర్ చెబుతూ ఉంటే కిషోర్ సతీష్ వైపు కోపంగా చూసేసరికి, అయితే నేను వెనకాల కూర్చుంటాను. నువ్వెలాగూ వెనక్కి వెనక్కి చూసుకుంటూనే ఉంటావుగా, అప్పుడు నన్ను కూడా చూసుకుంటూ ఉండు అని చెప్పి హేమంత్ పక్కన కూర్చున్నాడు. కిషోర్ ముందు కూర్చోవడంతో బండి కదిలింది. కిషోర్ వెనక్కి ఎందుకు చూసుకుంటాడు? హేమంత్ అనుమానంగా అడిగాడు. మీ చెల్లిని చూసుకోవడానికి అని చెబితే మీరు ఊరుకుంటారో లేదో నాకెందుకు అని అనుకుంటూ, నేను వెనకాల ఉన్నాను కదా నన్ను చూసుకోవడానికి అని చెప్పాడు. సతీష్ ఆ మాట చెప్పగానే కిషోర్ కూడా సతీష్ కోసం చూస్తున్నట్టు చూస్తూ హేమంత్ చూడనప్పుడు కావేరిని చూసుకుంటూ ఉన్నాడు. కావేరి ఖమ్మం చూసుకుంటూ ఉంది. కార్ అలాగే ముందుకు నడిపి 20 నిమిషాల జర్నీ తర్వాత ఒక పెద్ద గేటు దగ్గర హార్న్ కొట్టేసరికి వాచ్మెన్ గేట్ తీశాడు. గేట్ తీయగానే చాలా దూరం లాన్ కనిపించింది. మధ్యలో కారు వెళ్లడానికి చెక్కని రోడ్లాగా ఉండేసరికి దానిమీద కారు వెళ్ళింది. పోర్టికోలో కారు ఆగిన తర్వాత అందరూ దిగారు. ఆ ఇంటిని చూస్తున్నారు. ఇంటి చుట్టూ చాలా ఖాళీ ప్రదేశం ఉంది. ఒకవైపు చక్కగా ఫౌంటైన్ ఉంది. కార్ల కోసం పార్కింగ్ ప్లేస్ ఉంది. పక్కనే పని మనుషుల కోసం క్వార్టర్స్ ఉన్నాయి. బంగ్లా కూడా విశాలంగా ఉంది. బంగ్లా మీద భూపతి నిలయం పెద్ద అక్షరాలతో రాయబడి ఉంది. అందరూ దిగి పరిశీలిస్తూ ఉండగానే ఆకాష్ బయటికి వచ్చాడు. గుడ్ ఈవినింగ్ సార్ అని పలకరించగానే
అందరూ తలలు తిప్పి చూశారు. నా పేరే ఆకాష్. మా మనోజ్ భూపతిగారి ఏకైక పిఏకం పర్సనల్ అసిస్టెంట్ కమ్ ఫ్రెండ్ని నేనే అని హేమంత్కి షేక్ హ్యాండ్ ఇచ్చి తనను తాను పరిచయం చేసుకున్నాడు. నా పేరు హేమంత్. నేనెవరో కమిషనర్ గారు చెప్పే ఉంటారుగా అని చెప్పాడు హేమంత్. ఆకాష్ చెయ్యి వదిలి చెప్పారు సార్. మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. మీరు ఎప్పుడు వస్తారో అని ఎదురు చూసుకుంటూ ఉన్నాను అని చెప్పాడు. అన్నయ్య, ఇది వీళ్ల బంగ్లానా అని కావేరి అడిగింది. వెంటనే ఆకాష్ తిరిగి చూశాడు. మా చెల్లెలు కావేరి వైజాగ్ బస్సు మిస్సయ్యేసరికి నాతోపాటు వచ్చింది. 2 రోజుల తర్వాత వైజాగ్ వెళ్తుంది అని ఇబ్బందిగా ముఖం పెట్టి చెప్పాడు. అంతా ఇబ్బంది పడుతూ చెప్పాల్సిన పనిలేదు. ఒకరికి 2 ఉంటే మా పూజిత మేడం కూడా సంతోషిస్తారు. వారం రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళక ఇంట్లోనే ఉంటున్నారు అని చెప్పాడు ఆకాష్. ఆకాష్ తర్వాత కిషోర్ని చూశాడు. కాసేపు అలానే చూస్తూ ఉండిపోయాడు. సార్, నా వంక అలా చూస్తున్నారు ఎందుకు అని కిషోర్ అనుమానంగా అడిగాడు. ఏమీ లేదు అని చెప్పి నవ్వాడు. అందరూ హాల్లోకి వెళ్లారు. లోపల హాలు చాలా విశాలంగా ఉన్నాయి. కింద చాలా గదులు ఉన్నాయి. పైకి వెళ్లడానికి మెట్లు కూడా ఉన్నాయి. అందరూ ఇల్లు చూస్తూ ఉన్నారు. ఇంతలో అంకుల్, మీరు ఇంట్లో లేరు. ఎక్కడికి వెళ్లారు అని చెబుతూ ఒక చిన్న పిల్లోడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వెంటనే ఆకాష్ ఎత్తుకున్నాడు. మా చిన్న యజమాని మనోజ్ భూపతి యొక్క కొడుకు సాగర్ అని 5 సంవత్సరాల అబ్బాయిని పరిచయం చేశాడు. కిషోర్ సాగర్ వైపు చూశాడు. తెల్లగా ముద్దుగా అందంగా ఉన్నాడు. వెంటనే కిషోర్ దగ్గరికి వచ్చి ఎత్తుకుని బుగ్గమీద ముద్దు పెట్టాడు. వెంటనే సాగర్ బుగ్గ తుడుచుకుంటూ, అంకుల్, ఈ అంకుల్ ఎవరు అని అడిగాడు. నిన్ను స్కూల్కి పంపించడం కోసం కొంతమంది అంకుల్స్ వస్తున్నారని చెప్పానుగా, వాళ్లే వీళ్ళు అని చెప్పాడు ఆకాష్. వీళ్లందరూ వచ్చేశారా ఆకాష్ అనే మాటలు వినిపించేసరికి అందరూ పైకి చూశారు. ఖరీదైన వర్క్ సారీ కట్టుకుని స్టైల్గా ఓ కామె దిగుతూ ఉంది. మా పూజిత మేడం, మనోజ్ భూపతి వాళ్ల వైఫ్ అంటూ పరిచయం చేశాడు. హేమంత్ పలకరింపుగా నవ్వాడు. పూజిత చూపు కావేరిమీద పడింది. ఆకాష్ కావేరిని పరిచయం చేశాడు. కావేరిని చూడగానే పూజిత చాలా సంతోషపడిపోయింది. ఇంట్లో ఎవరూ లేకపోయేసరికి చాలా బోర్ కొట్టింది. పైగా ఈ ఆకాష్ సేఫ్టీ అని నన్ను బయటికి పంపించడం లేదు. ఇప్పుడు నిన్ను చూడగానే చాలా ఆనందంగా అనిపించింది అని చెప్పింది. ఇంటి యజమాని అంత ఫ్రీగా మాట్లాడేసరికి హేమంత్ కావేరిలా టెన్షన్ తగ్గిపోయింది. కిషోర్ ఇదంతా చూడకుండా సాగర్తో మాట్లాడుతున్నాడు. సాగర్ దానికి తగ్గట్టు జవాబులు ఇస్తూ ఉన్నాడు. అది చూసిన ఆకాష్, మీకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టమా అని అడిగాడు. ఆ మాట కూడా కిషోర్ వినిపించుకోలేదు. సతీష్ మాత్రం, వీడికి పిల్లలు అంటే చాలా ఇష్టం అని చెప్పాడు. కాసేపటికి సాగర్ కిందకి దిగి తల్లి దగ్గరికి వచ్చాడు. అప్పటికే పూజిత కావేరితో మాట్లాడుతూ సోఫాలో కూర్చుని ఉంది. హేమంత్ ఆకాష్తో మాట్లాడుతూ ఉన్నాడు. సాగర్ తల్లి ఒడిలో కూర్చుని తొక్కేస్తూ కావేరితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మీ బాబు అచ్చం మీలానే ఉన్నాడు అని చెప్పింది. మీకు పిల్లలు అంటే ఇష్టమా అని అడిగింది పూజిత. అస్సలు లేదు అని నిర్మోహమాటంగా చెప్పింది కావేరి. ఇంకా ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి.
అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్.జి. బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. Thank you.